ఇండియా పాకిస్తాన్ అంటే మనకి ఎక్కడలేని అటెన్షన్ దొరుకుతుంది. అది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ నుంచి ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ వరకు ఎక్కడ 1% క్యూరియాసిటీ కూడా తగ్గదు. మొన్నటికి మొన్న సర్జికల్ స్ట్రైక్ చూసుకుంటే మనం ఎన్ని కౌంటర్ అటాక్స్ చేసినా వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవడంలో పాకిస్తాన్ నెంబర్ 1. ఇప్పుడు నేను చెప్పబోయేది హిస్టరీలోనే మిస్టరీగా మిగిలిపోయిన స్టోరీ, ది గాజీ అటాక్. పిఎన్ఎస్ గాజీని 1964లో మొదటిసారిగా పాకిస్తాన్ వాళ్ళు అమెరికా నుంచి లీజుకు తీసుకున్నారు. దీని అసలు పేరు యుఎస్ డాబ్లో. ఇది అప్పట్లో మోస్ట్ అడ్వాన్స్డ్ సబ్మెరైన్, సౌత్ ఏషియాలోనే మొట్టమొదటిది. దీనిలో మైన్స్, మెషిన్ గన్స్ మరియు అడ్వాన్స్డ్ వెపనరీస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇది అండర్ వాటర్ 30 days వరకు సర్వైవ్ చేయగలదు. పిఎన్ఎస్ గాజీ మొట్టమొదటిగా 1965 ట్రేడెంట్ వార్లో ప్రయోగించబడింది. దానికి మెయిన్గా 4 టార్గెట్స్ ఇచ్చారు. కానీ ఆ టార్గెట్స్ని రీచ్ అవడంలో విఫలం చెందడంతో తిరిగి కరాచీ వెళ్ళిపోయింది. ఆ 4 టార్గెట్స్లో ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా ఉందని రికార్డ్స్ ద్వారా మనకు తెలుసు. దాన్ని పసిగట్టిన నేవల్ ఆఫీసర్స్ పిఎన్ఎస్ గాజీపై అటాక్ చేయడానికి యుద్ధ నౌకల్ని పంపారు. కానీ దాని లొకేషన్ ట్రేస్ చేయలేకపోయారు. 1965 వార్లో అసలు ఎలాంటి వినాశకాలకు తోడ్పడిన గాజీ ఇదంతా అమెరికన్స్ వల్లే అని, వరల్డ్ వార్ 2లో యూజ్ చేసిన వెపన్స్ కారణంగా ఏం చేయలేకపోయామని కంప్లీట్ మీడియా మరియు డిఫెన్స్ టీం మండిపడ్డారు. 1965 సెప్టెంబర్ 15 కరాచీ చేరుకున్న పిఎన్ఎస్ గాజీ దాని ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్ పరికరాన్ని రిపేర్ చేయించుకుని 1967లో కంప్లీట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ రీమోడిఫికేషన్ కోసం టర్కీకి తరలించబడింది. పాకిస్తాన్ దగ్గర 4 షిప్స్ మరియు ఒక సబ్మెరైన్ ఉండడంతో ఎంతో బలంగా ఉంది. అదే ఇండియా సైడ్ చూసుకుంటే సౌత్ ఏషియాలోనే వన్ అండ్ ఓన్లీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఉండడంతో మొత్తం నావీలోనే అత్యంత బలశాలిగా నిలిచింది. 1971 ఇండియా పాకిస్తాన్ వార్తో ఇరు దేశాల బోర్డర్ దగ్గర భీభత్సమైన కాల్పులు, పెనుబాంబులతో ఎంతోమంది సైనికులు ప్రాణం విడిచారు. ఇరు దేశాల్లోని ప్రజలు మరెంతో కోల్పోయారు. అదే 1971 వార్లో ఇటు నేవీ సైడ్ చూసుకుంటే కంప్లీట్ అడ్వాన్స్డ్ సబ్మెరైన్ గాజీతో ఐఎన్ఎస్ విక్రాంత్ని డిస్ట్రాయ్ చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. విశాఖపట్నం పోర్టు దగ్గర ఐఎన్ఎస్ విక్రాంత్ ఉందని తెలుసుకున్న పాకిస్తాన్ నేవీ టీం కమాండర్ జాఫర్ మొహమ్మద్ ఆధ్వర్యంలో ఈ మిషన్ని చేపట్టింది. పాకిస్తాన్ పోర్ట్ నుండి బంగ్లాదేశ్తో సంభాషణ జరుగుతున్న సమయంలో వీరి సిగ్నల్స్ ఇంటర్సెప్ట్ అవ్వడంతో ఇండియన్ నేవీ టీంకి ప్లాన్ అర్థమైంది. స్పెషల్ లూబ్రికెంట్ ఆయిల్ అంటే ఇవి కేవలం సబ్మెరైన్కి యూజ్ చేస్తారు అన్న ఆలోచనతో గాజీ బే ఆఫ్ బెంగాల్ నుండి ఐఎన్ఎస్ విక్రాంత్ని అటాక్ చేస్తుంది అన్న ఒక కంక్లూజన్కి వచ్చారు. 24 నవంబర్ 1971 ఒక సైలెంట్ వార్ జరుగుతోంది. అప్పుడు ఈస్టర్న్ కమాండర్ నేవల్ ఆఫీసర్ వైస్ అడ్మిరల్ నీలకంఠ కృష్ణ గాజీ వచ్చింది అన్న సంకేతాన్ని హంటర్ హ్యాస్ అరైవ్డ్ అన్న కోడ్ లాంగ్వేజ్తో తెలియపరిచాడు. ఆ సమయానికి గాజీ బాంబే దాటి సిలోన్ నుండి బే ఆఫ్ బెంగాల్ వరకు వచ్చేసింది. వైస్ అడ్మిరల్ కృష్ణన్ తను వేసిన స్ట్రాటజికల్ ప్లాన్తో ఐఎన్ఎస్ విక్రాంత్ని అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఎక్కడో ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంచారు. దీనికి పోర్ట్ ఎక్స్రే అనే కోడ్ వర్డ్ని యూజ్ చేశారు. ఇక్కడ విశాఖపట్నం హార్బర్ దగ్గర అప్పుడే డికమిషన్కి రెడీగా ఉన్న షిప్ రాజ్పూత్ని ఐఎన్ఎస్ విక్రాంత్గా చూపించి గాజీని ట్రాప్ చేసి డిస్ట్రాయ్ చేయాలనుకున్నారు. అలా ట్రాప్ చేయడానికి హార్బర్ వద్దకు ఐఎన్ఎస్ విక్రాంత్ వస్తున్నట్టు అక్కడ ఉన్న ప్రజలకు మరియు లోకల్ పాకిస్తాన్ డిటెక్టివ్స్కి తెలిసేలా ఒక 10,000 మెంబర్స్కి సరిపడా రేషన్ మరియు ఫుడ్ని ఆర్డర్ చేశారు. అక్కడే సముద్రం దగ్గర పనిచేసే జాలర్ల సహాయం కూడా కోరారు. సో అలా రాజ్పూత్ని డిప్లాయ్ చేయడం జరిగింది. గాజీకి రాజ్పూతే ఐఎన్ఎస్ విక్రాంత్గా తెలియజేయడానికి హెవీ సిగ్నల్స్ పంపారు. ఫేక్ ట్రాఫిక్ రేడియో వేవ్స్ని క్రియేట్ చేశారు. పాకిస్తాన్ డిటెక్టివ్ టీంకి తెలిసేలా ఇండియన్ నేవీ వారి ఫ్యామిలీ మెంబర్స్కి విక్రాంత్ వచ్చినట్టు చెప్పించి నమ్మేలా చేశారు. ఐఎన్ఎస్ రాజ్పూత్ కెప్టెన్ ఇంద్రజిత్ సింగ్కి వైస్ అడ్మిరల్ కృష్ణన్ పిఎన్ఎస్ సబ్మెరైన్ గాజీ గురించి చెప్పాడు. అలర్ట్ అయిన టీం నవంబర్ 2కి రాజ్పూత్ని హార్బర్ దగ్గరికి తీసుకుని వచ్చేశారు. అప్పటికి 1000 మైల్స్ దూరంలో ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ని వెతుకుతున్న గాజీ ఇండియన్ ప్లాన్ ప్రకారం వైజాగ్ హార్బర్ దగ్గరికి వచ్చేసింది. నవంబర్ 3న మొత్తం సిగ్నల్స్ మరియు రేడార్ని ఆఫ్ చేసి పెట్టుకున్న రాజ్పూత్ మరియు గాజీ ఒకరి ఉనికిడిని మరొకరు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఎలా అయినా మ్యాక్సిమం డ్యామేజ్ చేయాలని చూసిన గాజీ మైన్స్ పెట్టడం స్టార్ట్ చేసింది. నవంబర్ 3 నైట్ ఒకవేళ గాజీ హార్బర్ దగ్గరే ఉంటే పరిస్థితి ఏంటి అని ఆలోచించిన కృష్ణన్ కెప్టెన్ ఇంద్రజిత్ సింగ్ మరియు పైలట్ సహాయంతో ఎయిర్ క్రాఫ్ట్తో సెర్చ్ చేస్తుండగా ఒక 1/2 మైల్ దాటాక సబ్మెరైన్ ఆనవాళ్లతో కనిపించడంతో నవంబర్ 4, 12:15కి 2 మిసైల్స్ లాంచ్ చేశారు. అదే సమయంలో 1 నిమిషం గడువులోనే పెద్ద సౌండ్ రావడంతో అక్కడ ఆ చీకట్లో ఏం జరిగిందో ఎవ్వరికీ ఐడియా లేదు.
పొద్దున్నే ఆ దగ్గరలో ఉన్న జాలర్లు ఆయిల్ లీక్ మరియు సబ్మెరైన్ విరిగిన ముక్కలు చూసి ఇంద్రజిత్ సింగ్కి చెప్పడంతో ఇది గాజియే అని సందేహించారు. 3 రోజుల తర్వాత సీ డైవర్ సహాయంతో ఇది గాజియే అని నిర్ధారణ జరగడంతో ఇండియన్ నేవీ ఇది తమ ఘనతే అని ప్రకటించుకుంది. భారత్ చెప్పిన మాటలను పాకిస్తాన్ కొట్టివేస్తూ పిఎన్ఎస్ గాజీ సిగ్నల్స్ లేని కారణంగా చీకట్లో తను పెట్టిన మైన్స్ని ఢీకొని నేలమట్టమైందని సమర్థించుకుంది. రకరకాల ప్రచారాలు జరుగుతున్నా ఇంకా గాజీ స్టోరీ మిస్టరీగానే మిగిలిపోయింది. రీసెంట్గా 2003 డిటెక్షన్లో తెలిసిన నిజం ఏంటంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలి అంటే బ్యాటరీ అవసరం. ఆ బ్యాటరీస్ నుండి హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. హైడ్రోజన్ ఫ్లేమబుల్ కావడంతో అది ఫస్ట్ స్టేజ్ డోర్లో నిండిపోయి పేలిపోయి ఉండొచ్చు. ఏది ఏమైనా ఈ 3 కథల్లో ఎంత నిజం ఉన్నా మన భారత్ గెలిచింది. మన ప్లాన్ సక్సెస్ అయింది. రాణా దగ్గుబాటి లీడ్ రోల్ ప్లే చేస్తున్న మూవీ గాజీ అటాక్. ఈ మూవీలో మనకి మరిన్ని నిజాలు తెలిసే అవకాశం ఉన్నా ఇది కమర్షియల్ మూవీ. అసలు నిజానికి పాకిస్తాన్ సబ్మెరైన్ ఒకటే పార్టిసిపేట్ చేసినా ఇక్కడ ఇండియన్ సబ్మెరైన్ చూపించడం గమనార్హం. ఇలాంటి మరిన్ని మిస్టరీలు తెలుసుకోవడానికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మిస్టరీ అన్వీల్.